వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం పితృదోషం అంటే ఏమిటి, పితృదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి, పితృదోషం అనేది జన్మజాతకం ఎలా పరిశీలించాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పితృదోషాన్ని పరిశీలించాల్సినప్పుడు రవి, శని, రాహు, కేతు 9వ స్థానాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. 9వ స్థానం అనేది మనకు తండ్రిని సూచిస్తుంది. రవి, శనులు అనేటువంటివి సన్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ని కలిగి ఉంటాయి. ఈ రెండు గ్రహాలు పరస్పరం శత్రుత్వాన్ని కలిగినటువంటి గ్రహాలు. 9వ భావంలో రవి, శని అట్లాగే రాహుకేతు గనక స్థితి పొందినట్లయితే పితృదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. అట్లాగే రవి, శని రెండు గ్రహాలు కలిసి ఉన్నను లేదా 9వ అధిపతితో రాహుకేతువులు కలిసి ఉన్నప్పుడు పితృదోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రవి యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో రాహుకేతువులు లేదా శని కనుక స్థితి పొందినట్లయితే పితృదోషంగా పరిగణించాల్సి ఉంటుంది. అట్లాగే రవిగ్రహాన్ని శనిగ్రహం వీక్షించినట్లయితే పితృదోషంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఏ జాతకంలో అయితే ఉంటుందో వారికి పితృదోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి పితృదోషం ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, పితృదోషం ఉన్నటువంటి జాతకులకు తండ్రి యొక్క సహకారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి ఆస్తులు కానీ లేదా ఇతరత్ర తండ్రి ద్వారా లబ్ధి పొందేటువంటి విషయాల్లో వారికి ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. అట్లాగే ఉద్యోగరీత్యా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల రీత్యా కొంతవరకు ఆటంకాలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ పితృదోషం వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు. మరి పితృదోషానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, పితృదోషం ఉన్నటువంటి జాతకులు శివారాధన చేసినట్లయితే పితృదోషం అనేది తగ్గుతూ ఉంటుంది. అట్లాగే పితృదోషం ఉన్నటువంటి జాతకులు మహాలయ పక్షాల్లో పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం, మహాలయ పక్షాలను నిర్వహించినట్లయితే పితృదోషం యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయడం, అట్లాగే రుద్రాభిషేకం చేయించుకోవడం, వీలైతే సోమవారం రోజు ఉపవాసం కనుక ఉన్నట్లయితే పితృదోషం వలన ఏర్పడేటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అట్లాగే పితృదోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఎవరి జాతకాల్లో అయితే పితృదోషం ఉంటుందో ఆ జాతకులు పితృదోషానికి సంబంధించినటువంటి పరిహారం కనుక చేసుకున్నట్లయితే పితృదోషం వలన ఏర్పడేటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.